నారా లోకేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గనక పోటీ పడితే 2029 ఎన్నికల్లో ఇద్దరిని సమఉజ్జీగా ప్రజలు చూస్తారా లేదా అనేది ఒక చర్చ. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూశారు సమఉజ్జీగా. అలాగే ఒకసారి ఆయన 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 19లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కానీ లోకేష్ విషయానికి వచ్చేసరికి ఆ కంపారిజన్ ఉంటుందా? కానీ ఎవరు ఎక్కువ అధికారంలో ఉన్నారు అనే దాని మీద చర్చ వచ్చినప్పుడు టీడీపీ నేతలు చెబుతున్నది లోకేషే సీనియరు జగన్ కంటే అనేది. ఎందుకంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లే ఉన్నారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో ఎంపీగా చేశారు, అది పక్కన పెడదాం. కానీ లోకేష్ మాత్రం 2014లో ఒకవేళ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని రాకపోయినా పరోక్షంగా వచ్చిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రివర్గంలోకి వచ్చిన అప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అధికారంలో ఎక్కువ రోజులు ఇప్పుడు ఉన్నది సీనియర్ ఒక రకంగా నారా లోకేష్. ఆ కోణంలో చూస్తారా? ఖచ్చితంగా దానికైతే వైసీపీ అంగీకరించదు, యాక్సెప్ట్ చేయదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తుంది. మా నాయకుడే సీనియర్ అని చెప్తారు. కానీ ప్రజల్లో అది ఉంటుందా? ప్రజలు ఆ కోణంలో కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా సమఉజ్జి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేషే అనేది వాళ్ళ నాయకుల్లో, వాళ్ళ కార్యకర్తల్లో భావన ఉంటుంది. ప్రజల్లో గనక వస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికలు కూడా చాలా టఫ్‌గా ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి అనేది. లేదు అంటే గనక ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.